ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరు చేయమన్నారు నిన్ను? అమ్మా అమ్మా, ఇందులో తన తప్పేమీ లేదమ్మా. రోజమ్మ మొయ్యలేకపోతూ ఉంటే, మొక్కు తీరకపోతే ఇంటికి ఎక్కడ అరిష్టమో అని తనని మొయ్యమని నేనే చెప్పాను. ఇందులో చామంతి తప్పేమీ లేదమ్మా. ఏయ్, అయితే ఇది నీ పనా? నేననుకున్నదేంటి? నేను చెయ్యాలనుకున్నదేంటి? నా కోడలు చేయాల్సిన పని ఇది చేయడం ఏంటి? నేను మొక్కుకున్నది నా కోడలతో చేయిస్తాను అని, పని మనిషితో చేయిస్తానని కాదు. ఇదిగో, ఇంట్లో వాళ్ళకి విలువ ఇవ్వకుండా పని వాళ్ళకి విలువిస్తే ఇలాగే ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదు. మీరిచ్చిన చనువు వల్లే చివరికి ఎలా తయారయ్యారో చూడండి. తను చెయ్యలేను అన్నదంట. ఇంటి గురించి ఆలోచించి ఈ మేడం గారు ఆ మేడం గారిని చెయ్యమన్నదంట. అయ్యయ్యో, ఈ ఇంటి కోసం మా వదిన మొక్కుకుంటే ఆ మొక్కుని నాశనం చేశారుగా. అలాంటప్పుడు నేను చేస్తాను అది ఇది అని ఒప్పుకోవడం ఎందుకు? రోజా, నీకప్పుడే చెప్పాను, నీ వల్ల అయితేనే చెప్పమ్మా అని. కావాలంటే ఏదో ఒక పరిహారం చేసుకుంటాను అని. లేదత్తయ్యా, నేనే మోస్తాను అన్నావు. అప్పటికి నీ బాధ చూడలేక దారిలో 2-3 సార్లు అడిగాను. అయినా కూడా పర్వాలేదత్తయ్యా, చేస్తాను, మీకోసం చేస్తాను, ఈ ఇంటి కోసం చేస్తాను అని చాలా మాటలు చెప్పావు. ఇదా ఇంటి కోసం నువ్వు చేసింది? ఇదా నా మంచి కోసం నువ్వు చేసింది? పనివాళ్లు కాబట్టి వాళ్ళని కొట్టాను, తిట్టాను. నువ్వు ఈ ఇంటి కోడలివి, నిన్నేమనాలి? ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల ఈ ఇంటికి ఏ అరిష్టం రాబోతోందో, ఈ ఇల్లు ఏం కాబోతోందో. వాట్ ఈస్ దిస్ రోజా? మామ్ నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుంది. నువ్వు మొయ్యలేవేమోనని నీకంటే ముందు తానే ఆలోచించింది. ఈ ప్రోగ్రామ్నే క్యాన్సిల్ చేద్దాం అనుకుంది. లేదు, నేనే చేస్తాను అన్నావు. దారి పొడుగునా మామ్ అడుగుతూనే ఉంది, అమ్మా నీ వల్ల కాదంటే చెప్పు, నేను మోస్తాను అని. అప్పుడు కూడా నేనే మోస్తాను అన్నావు. మేము అలా గుడికి వెళ్ళగానే నువ్వు చేయాల్సిన పనిని వేరే ఎవరికో అప్పగిస్తావా? అంటే నువ్వు నాకు కూడా అబద్ధాలు చెప్తున్నావా? మోసం చేస్తావా ఏంటల్లుడు? క్లియర్గా చేసిందని తెలుస్తుంది కదా. ఇలాంటి వాళ్ళని నమ్మి తెచ్చుకొని మీరు నెత్తిన పెట్టుకోవడం, నా కోడలు అంటూ రమాదేవి ప్రతిదానికి వెనుకేసుకొని రావడం. వద్దు 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 వద్దు, తనని తప్పు పట్టద్దు. ఏదైనా పెంపకాన్ని బట్టే ఉంటుంది. ఇది నీ తప్పు కాదు. నిన్నీ విధంగా పెంచిన మీ అమ్మా నాన్నల తప్పు. రోజా, చదువుకున్నావు, గొప్పగా పెరిగావు కాబట్టి నీకిలాంటివన్నీ తెలియకపోవచ్చు. నువ్వు కాల్ చేసి ఒకసారి మీ అమ్మా నాన్నల్ని పిలిపించు.
అత్తారింట్లో ఎలా ఉండాలో పద్ధతులు నేర్పిస్తారు. వాళ్ళ చేతుల మీదుగా 16 రోజుల పండగ జరగాలి కదా. రేపొద్దున్న కల్లా తంతులు తీర్చాలి. వెంటనే బయలుదేరి రమ్మని చెప్పు. రోజా, మామ్ చెప్పింది కదా, వెంటనే పిలిపించు. చూడు, ప్రతిసారి ఈ ఇంటి విషయాల్లో నువ్వు కలగజేసుకుంటూనే ఉన్నావు. కొట్టినా తిట్టినా నీకర్థం కావట్లేదు. ఇంకోసారి ఈ ఇంటి విషయాల్లో కలగజేసుకున్నా, మమ్మల్ని ఏదో ఉద్ధరించాలని ఈ ఇంటి పనులు నెత్తిన వేసుకున్నా చంపి పారేస్తాను. జాగ్రత్త. అలాగే అమ్మగారు. నన్ను ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించాలన్నది నీ ప్లాన్. అందుకేనా ఇదంతా? ఆ రోజాని ఇంట్లోంచి పంపించడం జరగదనిపిస్తోంది. ఆ చామంతి అడ్డుపడి ఈసారి దాన్ని కాపాడినా అరుణ్ దగ్గర రోజా దొరికిపోయిందిగా. నీలాంటి వాళ్ళు ఎంత ప్లాన్ చేసినా నేనంత ఈజీగా దొరకను. నిన్ను బయటికి పంపించాలని నేనెప్పుడూ ఆలోచించలేదక్కా. అమ్మగారు వాళ్ళ నుంచి నిన్ను ఎలా కాపాడుకోవాలా అనే చూస్తున్నాను. రోజాని నా నుంచి ఎవ్వరూ కాపాడలేరు. నాకు ఇష్టం లేకుండా అది ఈ ఇంట్లో ఎన్ని రోజులుంటుంది? మా ముందు ఇలా అంటావు, తనకేమో వాళ్ళ అమ్మా నాన్నని పిలిపించి క్రమశిక్షణ నేర్పిస్తారు అన్నావు. అంటే దాన్ని కోడలుగా ఈ ఇంట్లో శాశ్వతంగా ఉంచుకోవాలనే కదా? అది జరగదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.